వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. హవేలీ గన్నపూర్ మండలం సర్దన గ్రామంలో శ్రీ 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 పెద్దమ్మ తల్లి పెద్దిరాజు కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గణపతి పూజ, హోమం, ఇట్టి కళ్యాణానికి వేద పండితులు మరియు గ్రామ పెద్దలు మరియు ముదిరాజులు ఇట్టి కళ్యాణానికి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించారు మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది. సర్దన పెద్దమ్మ ఆలయం స్థాపించి 3వ వార్షికోత్సవం. ఇక్కడ పాడి పంట అన్నీ ఉంటాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు గుడాల రాములు, ఉపాధ్యక్షుడు కట్టా పోచయ్య, ట్రెజరర్ అశోక్, జనరల్ సెక్రటరీ శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు నాగరాజు, గుడాల సత్యనారాయణ, జవాజీ పెంటయ్య, సర్దన గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఇట్టి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చివరిగా వేలం పాట కార్యక్రమం ఉంటుంది. పైసలు తీసుకురాడా అక్కడ పెట్టి మీడియా రాస్తా ఒక విషయం పక్కదారు అవే అక్షింతలేరు దేవునికి. పూజలు పునస్కారాలు పిలుచుకున్నాం. ఇట్లాగే 3 సంవత్సరాల నుంచి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరుపుకొని 3వ సంవత్సరం చేరుకొని 3 ముచ్చట్లు 3 పంటల్లాగా అమ్మవారిని 3 రకాలుగా పూజిస్తున్నాం. ఇట్లాగే ప్రతి సంవత్సరం పూజిస్తాం. సర్దన గ్రామ ప్రజలందరికీ ప్రగాఢ విశ్వాసం, అమ్మవారిని కొలిస్తే కోరినటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుస్తుంది. అమ్మవారు అనుగ్రహం చేత మేము బాగున్నామని చెప్తూ ఉంటారు. అమ్మవారిని తలచిన వారు, పూజించిన వారందరూ బాగున్నారు. అందరూ ఇట్లాగే ప్రతి సంవత్సరం అమ్మవారిని కొలవాలి. మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతూ అమ్మవారి పూజల చేత, యజ్ఞయాగాది క్రతువుల చేత తృప్తిపరిచి సకాల వర్షముల చేత, పాడి పంటల చేత అందరూ బాగుండాలని కోరుతూ సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, నిత్యశ్రీరస్తు, నిత్య సన్మంగళాని. మరి ఇక్కడ సర్దన గ్రామంలో పెద్దమ్మ గుడి అత్యంత ప్రశాంతంగా 4 ఏళ్ల కింద అమ్మవారి ప్రతిష్టాపన జరిగింది. ఇది 3వ వార్షికోత్సవము కాబట్టి ఇచ్చిన మాకు అన్ని విధాలా సహకరించే దాతలకు కానీ, గ్రామ ప్రజలకు కానీ, గ్రామస్తులకు కానీ, మరి పనిబాట్లకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. గుడి కమిటీ, ఆలయ కమిటీ ద్వారా, ముద్రాజ్ సంఘం ద్వారా, ముద్రాజ్ సంఘం నాయకులు గుడాల రాములు కానీ, మరి ప్రధాన కార్యదర్శి గుడాల శ్రీకాంత్ కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క పండుగను చాలా గొప్పగా నిర్వహించారు. మరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున గుడి తరపున ధన్యవాదాలు. ఈ 3 రోజులు 4 రోజులు సర్దన గ్రామంలో ఆడబిడ్డలు వస్తారు. అత్యంత గొప్పగా బోనాలు, పోచమ్మ బోనాలు, దుర్గమ్మ బోనాలు, రేపు పెద్దమ్మ బోనాలు. ఈరోజు అమ్మవారి కళ్యాణం, పెద్దమ్మ పెద్దరాజు కళ్యాణం ఉంది. రేపు పెద్దమ్మ బోనాలు ఉంటాయి. చాలా గొప్పగా తీస్తారు. చాలా పెద్ద విలేజ్ కాబట్టి, పెద్ద గ్రామం కాబట్టి చాలా గొప్పగా ఉంటుంది. మరి మాకు ఈ యొక్క పండుగకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై మాత. జై మాత.
జిల్లాలో పేరుగాంచినటువంటి ఏడుపాయల దుర్గా భవన్ ఎక్కడ ముఖ్యమో మన సర్జన్లో వెలిసినటువంటి పెద్దమ్మ తల్లి ఆలయం కూడా చాలా ప్రసిద్ధి. ఇది 3వ వార్షికోత్సవం అయినా ప్రసిద్ధడానికి 4వ అవుతుంది. మరి కోరుకున్న కోరికలు బంగారమై వెలుస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ భక్తులు వస్తూ ఉన్నారు, కోరికలు వస్తూ ఉన్నారు. దినాభివృద్ధి అనుకుంటా కోరికలు తీస్తూ ఉంది. అటువంటి అమ్మవారికి చేరుకున్నటువంటి అమ్మవారికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించిన మా గ్రామ ప్రజలకు మరి సౌకర్యాలు కల్పించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మా సంఘం జై మాతృ.